ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రోజు ఇంట్లో జరిగిన విషయాల గురించి నువ్వేం బాధపడకు. అన్నయ్య నిన్ను అర్థం చేసుకుంటాడు. 2 రోజులు గడిపితే అన్నయ్య ఏటో నీకు అర్థమైపోతాది. మీరిద్దరూ నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉంటారని నా మనసు కనిపిస్తా ఉండది. నీ కలలన్నీ నా కన్నీళ్లకి కారణమయ్యాయి. ఈ రాత్రితో నా కన్నీళ్లకి సెండ్ ఆఫ్ చెప్పిస్తున్నాను. స్వేచ్ఛగా ఎగిరిపోబోతున్నాను. నా కలలన్నీ నెరవేర్చుకోబోతున్నాను. వదినా, ఫోన్ మోగుతున్నా వినపడినంత ఏట ఆలోచిస్తున్నావు? మధుబాబు ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడొదినా. వీడికి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు వాడంటే అంతే ప్రేమ. చిన్నప్పటి నుండి నేను నా తమ్ముడు ఇంత దూరంగా ఉన్నదే లేదు. ఒకవేళ దూరంగా ఉండాల్సి వస్తే ఆ ఫీలింగ్ కలగకుండా ప్రతి గంటకొకసారి ఫోన్ చేసి మాట్లాడుకోవడం మాకు అలవాటైపోయింది. నువ్వేటి బాధపడుకోదనా. మీ వాళ్ళందరినీ మర్చిపోయేంతగా మా అన్నయ్య పేమిత్తాడు. నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉండు, నా నెల్లి పాలట్టుకొత్తాను. మేడి బయలుదేరావా? అక్క, నేను ఇప్పుడే బయలుదేరాను. ఇంకో 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. నేను రాగానే కాల్ చేస్తాను. ఎవరికంట పడకుండా నువ్వు బయటకు వచ్చేయి. అలాగే, నువ్వైతే త్వరగా రా. ఓకే. లక్ష్మి, శ్రీలక్ష్మి, ఏటమ్మా అలాగున్నావు? ఏమీ లేదు, నాకు కాస్త భయంగా ఉంది. నువ్వేటి భయపడుకో, నాను మీ అమ్మననుకో. నా మాటలు కొంచెం కటువుగా ఉంటాయి గాని ఆ మాటలనక కోపాలేటి ఉండవు. వదనా, నువ్వేటే ఇంకా ఇక్కడే ఉన్నావు? లక్ష్మిని బేగా పంపించమని మీ అమ్మ అప్పుడెప్పుడో ఫోన్ చేసి చెప్పినది. నానేమో చెప్పడం మర్చిపోయినాను. నా మతిమరుపు పండ. బేగెళ్ళు, ఈడు చూసుకోవడానికి మంగున్నది కదా. పర్లేదులే పెద్దమ్మా. వదిన్ని అన్నయ్య గదిలోకి పంపించినాక వెళ్తాను. మా అమ్మ గురించి నువ్వేటి కంగారు పడకు, నా చెప్పుకుంటాను. అంటే నువ్వు వెళ్ళిపోతావా? ఎళ్లకుండా ఈడేటి చేస్తది. ఆయన నువ్వేటి భయపడుకోదునా. రా రామ్మా, రా. రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వదినా. నీకో విషయం చెప్పనా? ఈ చాక్లెట్ కవర్ గుర్తుందా? చిన్నప్పుడు నీ పుట్టినరోజు నాడు నీ చేతులతో నాకు అందించిన చాక్లెట్ కవర్ ఇది. పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ గుర్తుగా దాచుకున్నాను. ఇది నీ కాలి పట్టీల్లో ఒకటి. చిన్నప్పుడు ఈ పట్టీల శబ్దం విని అది నువ్వే అని ఖచ్చితంగా చెప్పేసేవాణ్ణి. అది నా మైండ్లో అంతలా ఉండిపోయింది. అందుకే ఇది నాకు దొరికినా నీకు ఇవ్వకుండా నా దగ్గరే దాచుకున్నాను.
ఇది నీ పాదాలకి చిన్నప్పుడు గుచ్చుకోబోయిన ముళ్ళు. ఇది కూడా దాచుకున్నావా? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి నా దగ్గర ఇంతకన్నా ఏమీ లేదు. దీన్ని ప్రేమనర్రా, పిచ్చంటారా? నేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. ప్రేమంటే ఒకరినొకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఒకరిష్టాల్ని ఒకరు గౌరవించడం. ఇలాంటివన్నీ ఉండాలి కదా. కానీ మీరు మాత్రం నా గురించి ఏం తెలుసుకోకుండా, కనీసం నాతో మాట్లాడకుండా పెళ్లికి ఓకే చెప్పేశారు. పెళ్ళై 1 డే కూడా కంప్లీట్ కాకుండానే ఫస్ట్ నైట్ కూడా ముహూర్తం పెట్టించేశారు. ఇదేనా ప్రేమంటే? చచా, పెళ్లి గురించి పెద్దయ్య గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నీ అంగీకారంతోనే నిర్ణయం తీసుకునుంటారని అడ్డు చెప్పలేదు. ఈ ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించే విషయంలో నా పాత్ర ఏమీ లేదు. కానీ ఈ ఫస్ట్ నైట్ ఖచ్చితంగా నీ అంగీకారంతోనే జరుగుతుంది. తొందర ఏమీ లేదు. ముందు నువ్వు ఇక్కడ వాతావరణానికి, ఇంట్లో వాళ్ళకి అలవాటు పడాలి. ఈలోపు ఒకరినొకరం తెలుసుకోవడానికి, ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నీకు నచ్చినప్పుడు, నీ మనసు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. అయ్యో, థాంక్ యూ గాడ్. ఏమీ అనుకోకపోతే నేను ఈ గదిలో పడుకోవచ్చా? ఎందుకు? నేను బయట పడుకుంటే అమ్మ వాళ్ళకి అనుమానం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ లేనిపోని గొడవలు అని. అయితే కింద పడుకోండి. సరే. అయ్యో. వదినా,